అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తి వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో ఈ విశ్వామిత్రోపాఖ్యానంలో విశ్వామిత్రుల వారు రాముడికి సగరుని చరిత్ర చెప్తున్నటువంటి విషయాన్ని మనం వింటున్నాం. అయోధ్యని పాలించినటువంటి చక్రవర్తుల్లో సగర చక్రవర్తి అనేటువంటి ఆయన కూడా ఒకరు ఈ అయోధ్య నగరాన్ని పాలిస్తున్నటువంటి సమయంలో ఆయన ఒక యజ్ఞాన్ని చెయ్యాలి అని చెప్పేసి అని తలపెట్టి ఆ యజ్ఞాన్ని హిమాలయ పర్వతాలకి వింధ్య పర్వతాలకి మధ్యన ఈ యొక్క ఆర్యావర్తం అనేటువంటి దాంట్లో ఈ యజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది. హిమవత్ పర్వతము శివుడి తాలూకు మామగాను, వింధ్య పర్వతము ఈ రెండింటికి కూడా సమన్వయంగాను చేస్తూ ఈ యొక్క ఆర్యావర్తంలో ఆయన ఈ యజ్ఞాన్ని చేయటం జరిగింది. ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ యజ్ఞం మూలంగా తనకేమైనా హాని కలుగుతుందేమో తన పదవికి అనుకుని చెప్పేసని ఇంద్రుడు ఈ సగర చక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞస్వాన్ని దాచేయటం జరిగింది, అపహరించి దాచివేయటం జరిగింది. దాంతో సగర చక్రవర్తి తన 60,000 మంది కుమారుల్ని పిలిచి, నాయనలారా, ఈ యొక్క అశ్వము రాక్షసులో దానవులో ఎవరు తీసుకెళ్లారో తెలియదు కాబట్టి మీరు వెతికి అశ్వాన్ని తీసుకురండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యోజనం విడతీసుకుని ఈ యొక్క యోజనంలో అణువు కూడా మీరు వెతకండి అని చెప్పేసి ఈ సగర చక్రవర్తి చెప్పటం జరిగింది. దాంతో వీళ్ళందరూ కూడా, ఈ సగరపుత్రులందరూ కూడా ఈ జంబుద్వీపం అంతా కూడా వెతకటం ప్రారంభించారు. ఇది మనం తెలుసుకున్నటువంటి కథ. ఈ కథ ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఒక చక్కని పాట విందాం.
ఈ విధంగా సగర తాలూకు పుత్రులంతా కూడా ఆ ఒక్క భూమిని తవ్వుతూ ఉంటే వెతుకుతూ తవ్వుతూ ఆ అశ్వాన్ని ఎవరు తీసుకెళ్లారో అని చెప్పేటువంటి ఒక కోపంతో నాగులు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు అందరినీ కూడా వీళ్ళు హింసించటం ప్రారంభించారు. దాన్ని చూసి దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, ఇంద్రుడు సగర తాలూకు యాగాశ్వాన్ని అపహరించటం జరిగింది. అది తెలియని సగరపుత్రులు మహామునులని, మహానుభావుల్ని కూడా హింసించటం జరుగుతోంది. ఇలా హింసిస్తూ వాళ్ళు మొత్తం అంతా కూడా ఈ జంబూద్వీపమంతా కూడా వాళ్ళు తవ్వేస్తున్నారు. కనుక ఈ యొక్క తవ్వకాలని ఆపటానికి ఏదైనా ఒక మార్గాన్ని చూపించవలసినది అని చెప్పేసి ఈ దేవతలందరూ కూడా ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమ మొరను వినిపించటం జరిగింది. ఇది విన్నటువంటి బ్రహ్మదేవుడు ఇప్పుడు కపిల మహర్షి అనేటువంటి అవతారంలో మహావిష్ణువు విరాట్ పురుషుడు భూలోకంలోనే ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళ గురించినటువంటి విషయం ఆయన ఆలోచిస్తాడు. మీరు ఎవరు కూడా దీని గురించి ఆందోళన చెందవలసిన పని లేదు అని చెప్పటంతో దేవతలందరూ కూడా తమ తమ నిజస్థానాలకి రావటం జరిగింది. ఈ సగరపుత్రులకి ఎంత తవ్వుతున్నా, ఎంత వెతుకుతున్నా కూడా ఈ అశ్వము కానీ, అశ్వము జాడ కానీ, అశ్వాన్ని తీసుకెళ్ళినటువంటి వాళ్ళ గురించి కానీ ఏమాత్రము కూడా వీళ్ళకి తెలియకుండా ఉంది. దాంతో మళ్ళీ ఈ 60,000 మంది పుత్రులు సగరుల దగ్గరికి వచ్చి తండ్రితో, ఈ అశ్వము దొరకటం లేదు, వెతికాము, అక్కడికి కూడా భూమిని తవ్వటం ప్రారంభించాము, కనుక మమ్మల్ని ఇంకా ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పేసి ఈ సగర చక్రవర్తిని ఈ సగరపుత్రులైన 60,000 మంది అడగటం జరిగింది. దానితో సగర చక్రవర్తి పాతాళలోకాన్ని మొదలుకొని రసాతళ లోకం వరకు కూడా తవ్వండి, తవ్వి ఎక్కడైనా సరే ఈ అశ్వం జాడ తెలుస్తుందేమో చూడండి అని చెప్పటంతో వాళ్ళు తండ్రి మాట ప్రకారంగా మళ్ళీ ఈ జంబూద్వీపాన్ని తవ్వటం ప్రారంభించారు. ఈ తవ్వుతున్నటువంటి సమయంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఈ శబ్దము ఎక్కడి నుంచి వినిపించింది అనేటువంటి దానికి విశ్వామిత్రుల వారు, రఘునందన, పర్వతాలతోనూ వనాలతోనూ విలసిల్లుచున్న సమస్త భూభారమును విరూపాక్షము అనేటువంటి మహాగజము తన శిరస్సుపై మోగిచుండెను అనేటువంటి విషయాన్ని రాముడికి చెప్పటం జరిగింది. ఒక పెద్ద ఏనుగు విరూపాక్షము అనేటువంటి ఒక ఏనుగు ఈ యొక్క భూమండలాన్ని పర్వతాలతోనూ వనములతోనూ నదులతోనూ విరాజిల్లుతున్న సమస్త భూభారమును విరూపాక్షం అనేటువంటి ఆ యొక్క మహా ఏనుగు తన శిరస్సుపై మోయిచున్నది.
సర్వకాలములందును ఆ ఒక్క ఏనుగు అలసట లేకుండా ఈ యొక్క భూమిని మోస్తోంది. అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట తీర్చుకొనుటకై తలను కదిలించినప్పుడు మాత్రము భూమి కంపిస్తూ ఉంటుంది. ఈ భూకంపాలన్నీ రావటానికి గల కారణం ఏంటంటే ఈ విరూపాక్షము అనేటువంటి ఏనుగు తన తలని ఇలా విదిలించినప్పుడు ఒక్కొక్కసారి ఈ భూమి పొరలు కదిలి భూకంపం అనేటువంటిది రావటం జరుగుతోంది. ఇంత భూపొరలు కలిగినటువంటి దీన్ని విరూపాక్షము అనేటువంటి ఒక మహా ఏనుగు దీన్ని మోస్తోందయ్యా ఈ భూభారాన్నంతటినీ కూడా అని చెప్పేసని విశ్వామిత్రుల వారు ఈ సగరపుత్రులు తవ్వుతున్నటువంటి భూమి లోపల దొరికినటువంటి ఒక ఏనుగును గురించి చెప్పటం తటస్థించింది. ఆ ఒక్క ఏనుగును చూసినటువంటి ఈ 60,000 మంది సగరపుత్రులు కూడా దానికి ప్రదక్షిణం చేసి దాన్ని పూజించి దానికి ఆ ఒక్క ఏనుగు తాలూకు ఆశీస్సుల్ని తీసుకుని పిదప వారు మళ్ళీ భూమిని తవ్వటం ప్రారంభించారు. ఇలా ప్రారంభించేటప్పటికీ రసాతలమునకు బయలుదేరి ఈ భూమి లోపల నుంచి పాతాళానికి వెళ్ళి పాతాళం నుంచి రసాతలానికి వెళ్ళటానికి వీళ్ళు ఈ యొక్క తవ్వకాలు ప్రారంభించారు. పూర్వదిశమైన తవ్వకం పిమ్మట దక్షిణ దిశను భేదించినది. దక్షిణ దిశ యందును వారు ఒక మహా గజమును చూశారు. ఇంతకు పూర్వం ఒక ఏనుగును చూశారు పాతాళ లోకానికి వెళ్తూ. రసాతల లోకానికి వెళ్తూ కూడా ఆ రసాతల లోకాన్ని మోస్తున్నటువంటి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఇంకొక ఏనుగును కూడా వీళ్ళు చూడటం తటస్థించింది. దానికి కూడా వాళ్ళు నమస్కరించి దానికి కూడా ఆ మహాగజానికి కూడా వాళ్ళు ప్రదక్షిణలు చేసి ఆ మహాగజాన్ని దర్శించినందుకు వాళ్ళు అమితానందంతో మళ్ళీ పర్వత ప్రమాణమున ఉన్నటువంటి ఆ శరీరమైనటే కొండలంత శరీరం కలిగిన ఆ ఏనుగును చూసి మహాపద్మము అను దిగ్గజము దక్షిణ భూభారమును మోగుచుండగా దాని మహాస్వరూపమును చూచి వారు విస్మయమును పొందిరి. మొదట ఏనుగును చూసినప్పుడే విరూపాక్షాన్ని చూసినప్పుడే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఇదే కాబోలు మొదటిది అనుకునేటప్పటికీ మళ్ళీ మహాపద్మము అనేటువంటి ఇంకొక ఏనుగు దక్షిణ భాగంలో కనిపించింది. దాన్ని చూసి కూడా వీళ్ళు చాలా విస్మయం చెందటం జరిగింది. ఎందుకని అని అనేటప్పటికీ భూమి లోపల ఇంత బలాఢ్యమైనటువంటి ఏనుగులు ఈ భూభారమును మోయుచున్నవా? భూమి మొదటి పొరలను విరూపాక్షుడు మోస్తూ ఉంటే రసాతలము తాలూకు భాగాన్ని ఈ యొక్క మహాపద్మం అనేటువంటి ఈ యొక్క ఏనుగు మోస్తోందా అని చెప్పి వారు విస్మయముతో ఆనంద ఆశ్చర్యాలతో ఇంతకాలము భూమి మామూలుగా ఉన్నదనుకున్నాం, కానీ ఇటువంటి మహా గజములు అనేటువంటి ఏనుగుల చేత మోయబడుతున్నది అనేటువంటి విషయాన్ని
మాకు తెలియలేదు అని చెప్పేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి దానికి కూడా వాళ్ళు ప్రదక్షిణ నచ్చి దాన్ని కూడా పూజించి ఆ 60,000 మంది పుత్రులు పశ్చిమ భాగమును మళ్ళీ వాళ్ళు తవ్వటం ప్రారంభించారు. ఈ పశ్చిమ భాగము తవ్వుతూ ఉంటే మహాబాలశైలి వాళ్ళందరూ కూడా నాగులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులందరినీ కూడా వాళ్ళు సంహరించేస్తూ ఈ 60,000 మంది ఈ యొక్క సగరపుత్రులు దాన్ని తవ్వుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఉత్తర దిశను కూడా రఘురామ తెల్లనైనటువంటి భద్రగజాన్ని చూడటం తటస్థించింది. ఇప్పటికీ 2 గజాలను చూసి 2 ఏనుగులను చూసి 3వ ఏనుగైనటువంటి భద్రము అనేటువంటి తెల్లని ఏనుగుని చూడటం తటస్థించింది. వాళ్ళు సంభ్రమాశ్చర్యములతో ఈ భూమి లోపల ఎన్ని ఏనుగులు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఆనందాశ్చర్యాలతో ఆ భద్రము అనేటువంటి ఆ ఏనుగుకి కూడా ఆ ఏనుగు తలపై ఈ యొక్క రసాతలము అనేటువంటి దాన్ని మోయిచున్నటువంటి దాన్ని చూసి దానికి ప్రదక్షిణం చేసి నమస్కరించి దానికి ప్రదక్షిణం చేసి ఇలాగా ఇంత పెద్ద శరీరంతో ఉన్నటువంటి ఈ భద్రము అనేటువంటి ఈ ఏనుగు ఈ యొక్క భూభారాన్ని మోస్తోందా అనేటువంటి దాన్ని వీళ్ళు చూడటం తటస్థించింది. మొట్టమొదట విరూపాక్షము అనేటువంటి దాన్ని చూశారు. తర్వాత మహాపద్మము అనేటువంటి ఏనుగును చూశారు. తర్వాత సౌమనసము అనేటువంటి ఇంకో ఏనుగును చూశారు. తర్వాత భద్రము అనేటువంటి ఈ 4వ ఏనుగుని కూడా వీళ్ళు చూడటం తటస్థించింది. ఇలా వీళ్ళు ఈ యొక్క భూమిని తవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు భూమి లోపల ఈ భూభారాన్ని మోస్తున్నటువంటి ఆ మహా ఏనుగులు ఇప్పటికీ 4ని వీళ్ళు దర్శించడం జరిగింది. ఇంకా ఎన్ని ఏనుగులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాము. ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో అంటే భూభారాన్ని ఈ భద్రగజాలు ఎలా మోస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సగరపుత్రులు కనుగొనేంత వరకు కూడా ఇది మామూలుగా బల్లపరుపుగా ఉన్నటువంటి భూమి అని చెప్పేసి అనుకుంటున్నాను తప్పితే సగరపుత్రులు తవ్వటం ప్రారంభించిన తర్వాత ఈ యొక్క భూమిని ఈ రసాతలము పాతాళము అనేటువంటి వీటన్నింటినీ కూడా ఎవరి చేత మోయబడుతున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం జరిగింది. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కథలో అంతర్భాగాలని గమనించవలసినది అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా చూడవలసినది. రేపటి వరకు కూడా మిగిలిన కథాగమనాన్ని మనం విని ఇందులో ఉన్న అంతర్భాగాన్ని తత్వాన్ని కూడా మనం తెలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.